హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు అక్టోబర్ 12, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఒక పురస్కారం పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్. సో ప్రశ్నని మరొకసారి చూడండి. 2025 సంవత్సరానికి గాను లేదా ఈ సంవత్సరానికి గాను శాస్త్ర రామానుజన్ పురస్కార గ్రహీతగా ఎవరు వార్తలు నిలిచారు? తను ఏ దేశానికి చెందినవాడు? ఈ పురస్కారాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది? సో సమాధానాన్ని పరిశీలిస్తే అమెరికా దేశానికి చెందిన, సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అమెరికాకి చెందిన ఒక గణితవేత్త, మ్యాథమెటిషియన్. తన పేరు ఏంటంటే అలెగ్జాండర్ స్మిత్ పేరు గుర్తుంచుకోండి, ఓకేనా. ఈ సంవత్సరానికి గాను 2025 సంవత్సరానికి గాను శాస్త్ర రామానుజన్ పురస్కార గ్రహీతగా ఎంపికయ్యాడు. పురస్కార గ్రహీత. మరి ఈ పురస్కారాన్ని ఏ రంగంలో ఇస్తారు? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఇంపార్టెంట్. మ్యాథమెటిక్స్, గణిత రంగం అని గుర్తుంచుకోండి. లేదంటే రామానుజన్ గారిచే ప్రభావితమైన రంగాలు ఉంటాయి కదా మ్యాథమెటిక్స్లో భాగంగా, అందులో విశేష కృషి చేసే వ్యక్తులను పురస్కార గ్రహీతలుగా ఎంపిక చేయడం జరుగుతుంది. మరి పురస్కార గ్రహీతలను ఎంపిక చేసేవారెవరు? ఈ పురస్కారాన్ని ఎవరు ప్రకటిస్తారు అంటే శాస్త్ర యూనివర్సిటీ. సో శాస్త్ర యూనివర్సిటీ ఎక్కడుంది? మన తమిళనాడు రాష్ట్రంలో ఉంది. భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉంది. మరి పురస్కార గ్రహీతకి ఇచ్చే మానిటరీ ప్రైజ్ ఏ విధంగా ఉంటుంది? నగదు ఎంత ఉంటుంది అంటే $10,000. సో $10,000 ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పాయింట్స్ని చూడండి. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా, అవార్డ్స్ అండ్ హానర్స్ ఈ సెగ్మెంట్ నుండి మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. మనం ఎవ్రీ ఇయర్ కూడా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ని చూస్తాం కదా. ప్రిలిమినరీ క్వశ్చన్ పేపర్స్ని చూడండి, గడిచిన ప్రశ్న పత్రాలను చూడండి. అందులో అవార్డ్స్ అండ్ హానర్స్ నుండి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీరు ప్రీవియస్ పేపర్స్ చూస్తే ఏ టాపిక్కి సంబంధించి ఏ విధమైన క్వశ్చన్స్ అడుగుతున్నారో ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియా ఆధారంగానే, గత పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల ఆధారంగానే మీకు ప్రతి టాపిక్ని కూడా, ప్రతి పాయింట్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక పురస్కారం గురించి పోటీ పరీక్షల కోణంలో చదివేటప్పుడు ఆ పురస్కారానికి సంబంధించి ఏ పాయింట్స్ పైన ఫోకస్ చేయాలంటే ఫస్ట్ ఆ పురస్కారాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు, ఆ పురస్కారాన్ని ప్రకటించే సంస్థ ఏంటి లేదా సంస్థలు ఏంటి, ఆ పురస్కారంలో భాగంగా మానిటరీ వాల్యూ ఎలా ఉంటుంది అంటే నగదు ఎంత ఇస్తారు, ఎట్ ద సేమ్ టైం ఏ రంగంలో విశేష కృషి చేసే వ్యక్తిని లేదా వ్యక్తులను లేదా సంస్థలను పురస్కార గ్రహీతలుగా ఎంపిక చేయడం జరుగుతుంది అండ్ అట్సెట్రా. వార్తల్లో నిలిచిన డైరెక్ట్ పాయింట్ని కాకుండా దానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ని చూడండి. ఇటీవల కాలంలో చాలా పురస్కారాల గురించి మనం చూస్తున్నాం. అంతెందుకు, అక్టోబర్ 6 నుండి అక్టోబర్ 13 అంటే రేపటి వరకు నోబెల్ పురస్కారాల ప్రకటనని మనం చూస్తున్నాము. రేపటితో నోబెల్ పురస్కారాల ప్రకటన అనేది ముగుస్తుంది. చివరిగా ఎకనామిక్స్లో నోబెల్ పురస్కార గ్రహీతలు ఎవరో రేపు మనం చూస్తాము. ఇలా ప్రతి ఏడాది కూడా ఆగస్టు 31 రోజున ఆసియా నోబెల్గా పిలువబడే ఒక ప్రతిష్టాత్మక పురస్కారం ఏంటి, రామన్ మెగసెసే పురస్కారాన్ని చూస్తాం. మనం ఆల్రెడీ ఆ టాపిక్ని డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఎట్ ద సేమ్ టైం మన భారతదేశంలో కొన్ని ప్రతిష్టాత్మక పురస్కారాలు ఉంటాయి, రంగాల వారీగా చూడండి. ఉదాహరణకు చెప్పాలంటే లాస్ట్ 1 మంత్లోనే మనం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీతగా మోహన్ లాల్ గారిని చూసాము. 2023 సంవత్సరానికి గాను 2025 సంవత్సరంలో ప్రకటన. ఇలాంటివి చూడండి. ఇక రంగాల వారీగా చూస్తే విపత్తు నిర్వహణకి సంబంధించి, విపత్తు నిర్వహణ రంగంలో కృషి చేసే వ్యక్తులకి కానీ సంస్థలకి కానీ ఎవ్రీ ఇయర్ కూడా జనవరి 23వ తేదీన ఆపద ప్రబంధన్ పురస్కారం ఈ ప్రకటన గురించి చూస్తాము. ప్రతి ఏడాది కూడా గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పద్మ పురస్కారాల ప్రకటన చూస్తాము. అండ్ క్రీడా రంగంలో ఇచ్చే ప్రతిష్టాత్మక అత్యున్నత పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాలపైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇలా పురస్కారాలకు సంబంధించి ఖచ్చితంగా చూడండి.
మీకు నేను ప్రతి టాపిక్ని కూడా ఇన్ డీటెయిల్గా చెప్తున్నాను. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు నేను చెప్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా ఇంపార్టెంటే. ఓకేనా? సో ఇక్కడ ప్రశ్న సమాధానం 2025 సంవత్సరానికి గాను శాస్త్ర రామానుజన్ పురస్కార గ్రహీత ఎవరు? అలెగ్జాండర్ స్మిత్. తను ఏ దేశానికి చెందినవాడు? అమెరికాకి చెందినవారు. అమెరికాలో నార్త్ వెస్ట్ యూనివర్సిటీలో మ్యాథమెటిషియన్గా ఉన్నాడు. ఈ పురస్కారాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ 2005. ఓకేనా? సరిపోతుంది ఈ పాయింట్స్. సో శాస్త్ర రామానుజన్ పురస్కారం అలెగ్జాండర్ స్మిత్ నార్త్ వెస్ట్ యూనివర్సిటీలో పనిచేస్తున్నాడు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. పురస్కార గ్రహీతకి ఎంత ఇస్తారు? $10,000. ఓకేనా? ఇక 2025 సంవత్సరానికి గాను ఎంపికైన వ్యక్తి తను ఏ రంగంలో కృషి చేశారు? గణిత శాస్త్రం అని గుర్తుంచుకోండి. నంబర్ థియరీ అండ్ అట్ ద సేమ్ టైం అనలైటిక్ నంబర్ థియరీ, ప్రాబబిలిటీ థియరీ, ఇటువంటి రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందడం జరిగింది. సో పురస్కారంలో భాగంగా ఎంత మొత్తంలో ఇస్తారు నగదు అంటే $10,000. 2005 సంవత్సరంలో ఈ పురస్కారాన్ని ప్రారంభించడం జరిగింది. ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ రామానుజన్ సెంటర్, శాస్త్ర యూనివర్సిటీ వారు. తమిళనాడు నుండి ఈ పురస్కార ప్రకటన అనేది మనం చూస్తాము. భారతీయులతో పాటు వివిధ దేశాల్లో గణిత రంగంలో ముఖ్యంగా రామానుజన్ గారిచే ప్రభావిత రంగాలు ఏవైతే ఉంటాయో వాటిలో విశేష కృషి చేసిన వ్యక్తులకు ఈ పురస్కారాన్ని ఇస్తారు. ఇక్కడ ఒక కండిషన్ కూడా ఇంపార్టెంట్. పురస్కార గ్రహీతని కనుక మనం చూసామనుకోండి, తన ఏజ్ 32 ఇయర్స్ అండ్ బిలో ఉంటుంది. అంటే యువ గణితవేత్తలను ఎంపిక చేస్తారు. ఇది కూడా ఇంపార్టెంట్. ఏదైనా ఒక పురస్కారం గురించి చూస్తున్నప్పుడు కండిషన్స్ ఇంపార్టెంట్, వాటిపైన అడుగుతారు. ఓకేనా? రైట్. సో అలెగ్జాండర్ స్మిత్ తను చేసిన ముఖ్య కృషి క్వాడ్రాటిక్ ఫీల్డ్స్ మరియు ఆల్జిబ్రిక్ నంబర్ థియరీ, ఇటువంటి వాటిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. శాస్త్ర యూనివర్సిటీ, తమిళనాడు. రైట్. ఇక లాస్ట్ ఇయర్ 2024లో ఎవరు? ఇవి కూడా మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఒక టాపిక్ని డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ టాపిక్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను, జీకే పాయింట్స్ని అడిషన్గా ఇస్తున్నాను. ఒకవేళ కాన్సెప్ట్ ఏదైనా ఉన్నట్టుంటే కాన్సెప్ట్ని కూడా లింక్ చేస్తున్నాను. ఈ విధమైన స్ట్రాటజీతో మన ప్రిపరేషన్ కనుక కొనసాగించామనుకోండి, కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. ఇది మాత్రం వాస్తవం. ఓకేనా? ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ ఒక దేశం వార్తల్లో ఉంది, పెరు దేశము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పెరు కానివ్వండి, ఈక్వెడార్ కానివ్వండి, చిలీ కానివ్వండి, అభ్యర్థులు ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయండి. ఏదైనా ఒక దేశం వార్తల్లో ఉంది అంటే ఆ దేశం గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు, ఆ పరిస్థితుల గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు మీకు మ్యాప్ పాయింటింగ్ అనేది చేస్తున్నాను, మ్యాప్ చూపిస్తున్నాను, వరల్డ్ మ్యాప్లో లొకేషన్ ఇస్తున్నాను. సో ఈ విధమైన ప్రిపరేషన్తోనే వెళ్ళండి. సో పెరు ఎక్కడ ఉంటుంది? సౌత్ అమెరికా, దక్షిణ అమెరికా ఖండంలోని ఒక దేశము, లాటిన్ అమెరికా ప్రాంతంలోని ఒక దేశం అని చెప్పొచ్చు. ఇక అబ్జర్వ్ చేస్తే పెరు దేశాధినేతగా, దేశాధ్యక్షురాలుగా ప్రస్తుతం ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? దీనా బోలువార్టే. ఒక మాటలో చెప్పాలంటే పెరు దేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా గతంలో మనం డిస్కస్ చేసాము. పెరు దేశ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు. తను అభిశంసనకు గురయ్యారు. అభిశంసన అంటే తొలగించబడ్డారు. సో తను పదవి నుండి కోల్పోవడం జరిగింది. ఇందుకు కారణం ఏంటంటే పెరు దేశంలో చోటు చేసుకున్న పరిస్థితులు. మనం ఇటీవల పెరుకి సంబంధించి చాలాసార్లు వార్తలు చూసాము, కరెంట్ అఫైర్స్ క్లాస్లో డిస్కస్ చేసాము. పెరు దేశ రాజధాని లీమాలో చోటు చేసుకున్న కొన్ని పరిస్థితులు, శాంతి భద్రతలు ఉల్లంఘనకు గురైనాయి. అంతెందుకు మచుపిచు, ప్రపంచ 7 వింతల్లో ఒకటైన మచుపిచు పెరు దేశంలో ఉంది కదా, అక్కడ కూడా ఇటీవల ఎమర్జెన్సీని విధించడం జరిగింది. ఇలాంటివన్నీ చూస్తున్నాము. అండ్ దేశాధ్యక్షురాలికి వ్యతిరేకంగా గత కొన్నేళ్ల నుండి, లాస్ట్ 1.5 ఇయర్ నుండి కూడా చాలా ఉద్యమాలు జరుగుతున్నాయి. తను అధికారం నుండి దిగిపోవాల్సిందే అని కూడా ఒకానొక సమయంలో ప్రజలు రోడ్డుబాట పట్టారు. ఇక ఫైనల్గా పెరు దేశంలో ప్రతిపక్షాలు తన తొలగింపుకు సంబంధించి అభిశంసన తీర్మాన్ని, ఇంపీచ్మెంట్ మోషన్ని ప్రవేశపెట్టారు ఆ దేశ పార్లమెంట్లో. ఆ తీర్మానం అనేది నెగ్గింది. తను పదవి నుండి కోల్పోవడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం తన స్థానంలో నూతన అధ్యక్షుడిగా ఎవరు రావడం జరిగింది, ఆ పేరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పేర్లు ఏంటంటే సింపుల్గా కొన్ని పాయింట్స్. పెరు దేశం ఎక్కడ ఉంటుంది? సౌత్ అమెరికా కాంటినెంట్లో ఉంటుంది. రాజధాని లీమా. అండ్ పెరు దేశ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు అంటే దీనా బోలువార్టే. ఇప్పుడు పదవిని కోల్పోయింది కూడా తనే. మరి తన స్థానంలో కొత్తగా ఎవరు అధ్యక్షులుగా రావడం జరిగింది? జోస్ జెరీ
జోస్ జెరీ గుర్తుంచుకోండి. ఓకేనా? సో పెరు దేశంలో పెరుగుతున్న నేరాల నేపథ్యంలో పార్లమెంట్ అధ్యక్షురాలు లేదా దేశ అధ్యక్షురాలు దీనా బోలువార్టే పదవిని కోల్పోవడం జరిగింది. ఓకేనా? ఆమె స్థానంలో కొత్త అధ్యక్షుడిగా ఎవరు రావడం జరిగింది? సో జోస్ జెరీ. ఓకేనా? గడిచిన 10 ఏళ్లలో పెరుకు 7వ అధ్యక్షుడు అంట జోస్ జెరీ. పెరు ఎప్పుడు కూడా ఏదో ఒక పరిస్థితితో న్యూస్లో ఉంటుంది. రైట్, సరిపోతుంది. రాజకీయ అనుభవం తక్కువైనప్పటికీ కూడా ఈ ఏడాది తను ప్రత్యేకంగా రాజకీయాల్లో యాక్టివ్గా కనబడుతున్నాడు. ఎవరు? జోస్ జెరీ. ఓకేనా? అండ్ అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, ఇటీవల కాలంలో ఏదైనా ఒక దేశానికి సంబంధించి ఎన్నికలు జరిగిన అధ్యక్ష ఎన్నికలు కానివ్వండి లేదా నూతన ప్రధానికి సంబంధించి వార్తల్లోకి వచ్చినా కూడా అవన్నీ చూడండి, మీకు ప్రతి ఒక్కటి కూడా మీకు చెప్తున్నాను. ఓకేనా? ఇక నేపథ్యం రాజధాని లీమా, పెరు దేశ రాజధాని లీమాలో జరిగిన ఒక సంగీత కార్యక్రమంపై ఒక వ్యక్తి కాల్పులు జరపడంతో 5గురు గాయపడిన ఘటన తర్వాత ప్రజాగ్రహం అనేది చెలరేగింది. 2025 జనవరి నుండి ఆగస్టు మధ్యకాలంలో దేశంలో దాదాపు ఇన్ని హత్యలు నమోదైనాయి అంట. 6041 హత్యలు. జనవరి నుండి జూలై మధ్య ఎగ్జార్షన్ బలవంతపు వసూళ్ల కేసులు 15,989కి పైగా నమోదు. ఓకేనా? సో దీనా బోలువార్టే. రైట్, పెరు దేశ రాజధాని లీమా, కరెన్సీ వచ్చేసేసి పెరువియన్ సోల్ అండ్ అధ్యక్ష పదవి అక్కడ ప్రెసిడెన్షియల్ రిపబ్లిక్ కంట్రీ, అది అధికారిక భాష స్పానిష్. మరి దీనా బోలువార్టే 2022 సంవత్సరంలో పెరు దేశ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా రావడం జరిగింది. అప్పటి వరకు తనకంటే ముందు పెడ్రో క్యాసిల్లో ఉండే తన స్థానంలో దీనా బోలువార్టే వచ్చారు. ఇప్పుడు దీనా బోలువార్టే స్థానంలో జోస్ జెరీ గారు రావడం జరిగింది. లాటిన్ అమెరికా దేశాలు ఉదాహరణ పెరు, చిలీ, ఈక్వెడార్ ఇటీవల రాజకీయ సంక్షోభాలతో తరచు న్యూస్లో ఉంటున్నాయి. సరిపోతుంది. ఓకేనా? ఇక సౌత్ అమెరికా కాంటినెంట్ గురించి చూసాం కాబట్టి, పెరు దేశం గురించి చూసాం కాబట్టి, కిందన ఉన్న చిలీ దేశానికి వద్దాము. ఈరోజు చిలీ దేశానికి సంబంధించి ఒక ఎడారి న్యూస్లో ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి, జాగ్రఫీ సబ్జెక్ట్లో భాగంగా కొన్ని ప్రాంతాలపైన క్వశ్చన్స్ అడుగుతారు. మరి ఏ ప్రాంతాలపైన అడుగుతారో అన్నీ గుర్తుపెట్టుకోవాలంటే వార్తల్లో ఉన్న వాటికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. మీకు ప్రపంచంలో కొన్ని ఎడార్లు ఉంటాయి. ఉదాహరణకు గోబీ డిజర్ట్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. మనం సోలార్ థర్మల్ ప్లాంట్ అని చెప్పేసి లాస్ట్ 2 డేస్ బ్యాక్ ఒక సూపర్లేటివ్ టాపిక్ డిస్కస్ చేసాము, చైనా గోబీ డిజర్ట్ అని. అలాంటివి చూడండి. ఇక్కడ అటకామా డిజర్ట్, అటకామా ఎడారి. అటకామా ఎడారి ఏ కంట్రీలో ఉంటుంది అని అడిగారు అనుకోండి ఎగ్జామినేషన్లో, సౌత్ అమెరికా. సౌత్ అమెరికాలో ఏ దేశంలో అంటే చిలీ అంటే పొడవైన దేశం. మనం చూడండి, సో పెరు, ఈక్వెడార్, చిలీ, ఈ 3 కంట్రీస్ చూడండి. సో చిలీ. ఓకేనా? సో చిలీ దేశంలోని అటకామా డిజర్ట్ ఎడారి ప్రాంతం అనేది ముఖ్యంగా మాస్ బ్లూమ్తో న్యూస్లోకి వచ్చింది. పుష్పోత్సవం అని చెప్పవచ్చు. పుష్పాలు వికసిస్తున్నాయి. ఎడారిలో పుష్పాలు ఏంటని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ జరిగింది ఏంటంటే కొన్ని అకాల వర్షాలు, శీతాకాల వర్షాలు. వాస్తవానికి ఎడారిలో వర్షం అనేది చాలా రేర్, చాలా అరుదు. అలాంటిది ఇటీవల కొన్ని అకాల వర్షాలు, అనుకోని వర్షాల వల్ల ఈ అటకామా డిజర్ట్ ఏరియాలో ఒకేసారి ఉన్నట్టుండి ఫ్లవర్స్, ప్లాంట్స్ అనేవి రావడం జరిగింది. అంతరిక్షం నుండి కూడా అద్భుతమైన ఒక సుందర దృశ్యంగా కనబడుతోంది. అలా న్యూస్ పేపర్లో రాశారు, అటకామా డిజర్ట్. మీకు ఎగ్జామినేషన్ అడుగుతారు, మీరు జాగ్రఫీ పుస్తకాల్లో చూసే ఉంటారు, వరల్డ్ జాగ్రఫీలో అటకామా డిజర్ట్ ఎక్కడ ఉంటుంది లొకేషన్. ఓకేనా? అలా న్యూస్లోకి వచ్చింది. సో చిలీ దేశంలోని అటకామా ఎడారి, అక్కడ ఇటీవల జరిగిన అసాధారణ శీతాకాల వర్షాలు. వాస్తవానికి ఈ అసాధారణ వర్షాలు, సౌదీ అరేబియాలో వర్షాలు, ఎడారుల్లో వర్షాలు ఇటువంటివి ఎందుకు సంభవిస్తాయంటే వాతావరణ మార్పే, క్లైమేట్ చేంజే. క్లైమేట్ చేంజ్కి కారణం ఏంటి? యాంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్. మానవుడు తన స్వప్రయోజనాల కోసం విచ్చలవిడిగా వాడుతున్న కొన్నిటి వల్ల, వాటి వల్ల ఏమవుతుందంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ పెరుగుతోంది, గ్లోబల్ వార్మింగ్కి లీడ్ అవుతోంది. అల్టిమేట్గా క్లైమేట్ చేంజ్ కాన్సిక్వెన్సెస్. కొన్ని దేశాలు చూడండి, ఇటీవల వాతావరణం మార్పు వల్ల ప్రభావితమైన దేశాల్లో ఎక్కడో ఉన్న పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలోని కొన్ని దేశాలు తువాలు తుడుచుకుపెట్టుకుపోతుంది. పాపం వరల్డ్స్ ఫస్ట్ డిజిటల్ కంట్రీగా న్యూస్లో ఉన్నారు. ఇంకో కొన్నేళ్ల తర్వాత తువాలు దేశం పేరు ఉంటుందేమో కానీ దేశం ఉండదు, అక్కడ నీట మునిగిపోతుంది. వన్వాటు అదే పరిస్థితిలో ఉంది. ఇటీవల ఇండోనేషియా దేశ రాజధాని జకర్తా బికాజ్ ఆఫ్ రైజ్ ఇన్ సీ లెవెల్, సముద్ర మట్టం పెరుగుదల కారణంగా రాజధానినే మార్చుకుంటున్నారు నుసంతరకి. ఇవన్నీ జరుగుతున్నాయి. కారణం ఏంటంటే క్లైమేట్ చేంజ్ పరిస్థితులు. ఓకేనా? సో ఇలాంటిది ఇక్కడ కూడా. సో చిలీ దేశంలోని అటకామా ఎడారి ప్రాంతంలో అసాధారణ వర్షాల కారణంగా అరుదైన మాస్ బ్లూమ్
పుష్పోత్సవం అనేది చోటు తీసుకుంది. ఓకేనా. ఎడారి మొత్తం ఒక అద్భుతమైన పుష్పపటంగా మారిందంట. ఈవెన్ అంతరిక్షం నుంచి కూడా కనిపించేంత విశాలంగా ఉందంట. అటకామా ఎడారి ప్రపంచంలోనే అతి పొడి నాన్ పోలార్ డిజర్ట్, ధ్రువ ప్రాంతం కాని పొడి ఎడారి. దీని అధిక ఎండ, తక్కువ వర్షపాతం మరియు ఖనిజాలతో నిండిన నేల కారణంగా శాస్త్రవేత్తలు దీన్ని మార్స్ గ్రహానికి భూమిపై సమానమైన ప్రదేశము, ఎగ్జామ్లో అడుగుతారు, మార్స్ గ్రహానికి భూమిపై సమానమైన ప్రాంతంగా దేన్ని కంపేర్ చేయొచ్చు అంటే అటకామా. సేమ్ మార్స్ ఎట్లుంటుందో అటకామా అట్లుంటుందని శాస్త్రవేత్తలు చెప్తారు. ఓకేనా, సరిపోతుంది. నాసా మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్తలు ఇక్కడ మార్స్ మిషన్ పరికరాలు, రోయర్స్, జీవ సంబంధ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. అది యాజ్ ఇట్ ఈజ్ మార్స్ అని చెప్పేసేసి. ఓకేనా. ఇక అటకామా ఇక్కడ చిలీ, ఉత్తర చిలీలో ఉన్న ఈ ఎడారి సుమారు 600 నుండి 700 మైళ్ళు పొడవున విస్తరించి ఉంది. ఓకేనా. చిలీలో నార్త్, చిలీ అంటే పొడవైన దేశము. ఓకేనా, సరిపోతుంది. ఇక్కడ లొకేషన్ కూడా చూడండి, ఇటువైపున ఏ సముద్రం ఉంది, పసిఫిక్ ఓషన్ అలాంటివి. సో అటకామా డిజర్ట్కి పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రం ఉంది, తూర్పున ఆండీస్ పర్వతాలు ఉంటాయి, ఇక ఉత్తర సరిహద్దును తీసుకుంటే పెరు దేశం ఉంటుంది. రైట్, భౌగోళిక లక్షణాలు ఏంటి అని చెప్పేసి సరిపోతుంది. మరి ఇంత డెప్త్గా అడగరు. ఈవెన్ యూపీఎస్సీలో అయినా కూడా మనం ఇచ్చే కంటెంట్ ఏదైతుందో మీకు యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 100% కవర్ అయిపోతాయి. ఓకేనా. రైట్, ఇక చిలీ దేశం న్యూస్లో ఉంది కదా. సో చిలీ దేశ రాజధాని శాంటియాగో, కరెన్సీ చిలియన్ పెసో. ఓకేనా, సరిపోతుంది. ప్రస్తుతం చిలీ దేశ అధ్యక్షుడు గ్యాబ్రియల్ బోరిక్ గారు ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే సౌత్ అమెరికా కాంటినెంట్లో చాలా దేశాలు, చాలా వరకు మీరు అర్జెంటీనా తీసుకోండి, బ్రెజిల్ తీసుకోండి, ఉరుగ్వే, పరాగ్వే, ఈ దేశాలు తీసుకోండి, ఈవెన్ చిలీ తీసుకోండి, చాలా దేశాలు కూడా సాకర్ లేదా ఫుట్బాల్కి సంబంధించి చాలా కీలక దేశాలు. ఫుట్బాల్ అమితంగా అక్కడ ఆదరణ ఉంటుంది సౌత్ అమెరికా కాంటినెంట్లో. రైట్, ఇక భారత అమ్ముల పొదిలోకి కొత్త బహుముఖ క్షిపణి లైట్ వెయిట్ మల్టీరోల్ మిసైల్ చేరబోతోంది. సో ఇక్కడ మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా ఇంకొకటి దిగుమతి చేసుకోబోతున్నాము. ఏ దేశం నుండి దిగుమతి చేసుకుంటున్నాం, ఏ ఒప్పందంలో భాగంగా చూద్దాము. అంతకంటే ముందు మరొకసారి చెప్తున్నాను, అభ్యర్థులు రక్షణ రంగానికి సంబంధించి ప్రత్యేక శ్రద్ధను చూపండి. రక్షణ రంగానికి సంబంధించి 6 సెగ్మెంట్స్గా టాపిక్స్ని మీకు చెప్తున్నాను. దాదాపు ప్రతిరోజు రక్షణ రంగానికి సంబంధించి ఏదో ఒక టాపిక్ న్యూస్లో ఉంటుంది. ఫస్ట్ వచ్చేసేసి రక్షణ రంగానికి సంబంధించి వార్తలు నిలుస్తున్న విన్యాసాలు. సెకండ్ వచ్చేసి అంతర్జాతీయ స్థాయిలో రక్షణ రంగానికి సంబంధించి విడుదలవుతున్న నివేదికలు, రిపోర్ట్స్. థర్డ్ వచ్చేసి మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా చేపడుతున్న డిఫెన్స్ ఇంపోర్ట్స్, ఏ దేశంలో ఏం దిగుమతి చేసుకుంటున్నాం. ఫోర్త్ వచ్చేసి ఇటీవల రక్షణ రంగ అవసరాల్లో భాగంగా డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోదముద్ర తెలిపింది. ఫిఫ్త్ వచ్చేసి రక్షణ రంగానికి సంబంధించి ఇటీవల చోటు చేసుకుంటున్న ఒప్పందాలు. లాస్ట్ 6th వచ్చేసేసి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి. అవి క్షిపణులే కావచ్చు, షిప్పులే కావచ్చు, ఆయుధాలు తుపాకులే కావచ్చు, ఏవైనా రాకెట్ వ్యవస్థలే కావచ్చు, ఏవైనా కూడా. ఓకేనా. సో ఇక్కడ ఇప్పటికే మనం రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా చాలా దేశాలను దిగుమతి చేసుకుంటే, ఉదాహరణ చెప్పాలంటే రీసెంట్గా మనము చాలాసార్లు అపాచీ, చినూక్, MH-60 రోమియో హెలికాప్టర్స్ అని చెప్పేసేసి వీటిని మనం ఏ దేశం నుండి దిగుమతి చేసుకుంటున్నాం, హెలికాప్టర్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అదే అమెరికా నుండి పొసిడాన్ 8I నిఘా విమానాలను కూడా మనం ఇప్పటికే దిగుమతి చేసుకున్నాము. పొసిడాన్ 8I ఇండియన్ నేవీలో సేవలు అందిస్తున్నాయి నిఘా సంబంధిత అంశాల్లో. అండ్ ఎట్ ద సేమ్ టైం సిగ్ సావర్ తుపాకులను అమెరికా నుండి దిగుమతి చేసుకున్నాము. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో మనం ఇజ్రాయెల్ నుండి కూడా దిగుమతి చేసుకుంటున్న చాలా అంశాలు ఉన్నాయి. హెరాన్ డ్రోన్స్ కానివ్వండి, స్కై స్ట్రైకర్స్ లేదా సూసైడ్ డ్రోన్స్ కానివ్వండి, అండ్ నెగెవ్ మిషన్ గన్స్, వీటిని మనం ఇజ్రాయెల్ నుండి దిగుమతి చేసుకుంటున్నాం. ఇకపోతే ఫ్రాన్స్ దేశంలో దసో ఏవియేషన్ సంస్థ తయారు చేస్తున్న రఫేల్ యుద్ధ విమానాలు, దసో ఏవియేషన్ సంస్థ తయారు చేస్తున్న మిరాజ్ 2000 యుద్ధ విమానాలు కానివ్వండి, ఇటువంటివి. అండ్ ఎట్ ద సేమ్ టైం స్పెయిన్ నుండి C295 విమానాలు కానివ్వండి. ఇక రష్యా
మన పెద్దన్న పాత్ర పోషిస్తుంది. మనం రక్షణ రంగంలో భాగంగా అత్యధిక అవసరాలను ఏ దేశం నుండి దిగుమతిలో భాగంగా చేసుకుంటామంటే రష్యా. ఇటీవల S-400 మిసైల్ సిస్టమ్ మరొకసారి న్యూస్లోకి వచ్చింది. రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా S-400 యొక్క ప్రత్యేకత మనం చూసాము. ఇప్పటికి మన భారతదేశ అమ్ముల పొదిలో 4 ఉన్నాయి. ఇక చివరిది ఇంకొకటి ఉంది, అది నెక్స్ట్ ఇయర్ 2026లో చేరబోతోంది. ఇటువంటివి అండ్ అట్ ద సేమ్ టైం AK రైఫిల్స్ కానివ్వండి, బ్రాహ్మోస్ కానివ్వండి, ఇవన్నిటిని కూడా మనం రష్యా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా. ఇక ఇప్పుడు మరి మార్క్లెట్ లేదా మార్లెట్, దీన్ని ఈ క్షిపణిని మనం ఏ దేశం నుండి దిగుమతి చేసుకుంటున్నాం, ఏ ఒప్పందంలో భాగంగా ఎవరు తయారు చేస్తున్నారో. భారత రక్షణ రంగంలో మరో అత్యాధునిక ఆయుధం మార్క్లెట్ లేదా మార్లెట్ త్వరలో చేరనుంది. ఏ ఒప్పందంలో భాగంగా అంటే భారత్ బ్రిటన్ మధ్య రక్షణ సహకార ఒప్పందం అనేది రీసెంట్గా కుదిరింది కదా. దాని ప్రకారం తేలికపాటి బహుళ ప్రయోజనకర క్షిపణి వ్యవస్థ, లైట్ వెయిట్ మల్టీరోల్ మిసైల్స్ని భారత్ అందుకొని ఉంది. ఈ ఒప్పందంలో భాగంగా భారత్ బ్రిటన్ ఒప్పందంలో భాగంగా ఈ క్షిపణులను ఏ సంస్థ తయారు చేస్తుందంటే థేల్స్ ఎయిర్ డిఫెన్స్ అనే సంస్థ ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్ కేంద్రంలో అభివృద్ధి చేస్తుంది. సరిపోతుంది. ఈ 3 పాయింట్లు ఎనఫ్. ఇక మరి ఈ క్షిపణి యొక్క ప్రత్యేకత, మార్క్లెట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఇంగ్లీష్ జానపద గాథల్లో ఒక పక్షి పేరుని తీసుకున్నారు. ఓకేనా, అలుపేరు కానీ విశ్రాంతి తీసుకొని పక్షి అంటారు మార్క్లెట్ అంటే. అలా ఈ క్షిపణి కూడా అలుపేరు కాదు, విశ్రాంతి తీసుకోదు. సో కరెక్ట్ ప్రెసిషన్ స్ట్రైకింగ్లో కూడా ఇంపార్టెంట్గా ఉంటుంది. తేలికపాటి బహుళ లక్ష్యాల క్షిపణి వ్యవస్థ అంటే ఇది. సరిపోతుంది. రైట్. సో ఎగ్జామినేషన్లో అడుగుతారు, రక్షణ రంగానికి సంబంధించి ఖచ్చితంగా ఫోకస్ చేయండి, ఏ సంస్థ తయారు చేస్తుంది, ఎనఫ్. ఓకేనా. మరి ఈ మల్టీరోల్ మిసైల్ సిస్టమ్ ప్రత్యేకతలు ఏంటంటే గగనతలం నుండి గగనతలం పైకి అంటే ఎయిర్ టు ఎయిర్, గగనతలం నుండి భూమికి ఎయిర్ టు సర్ఫేస్, భూమి నుండి భూమికి సర్ఫేస్ టు సర్ఫేస్, భూమి నుండి గగనతలం పైకి సర్ఫేస్ టు ఎయిర్, ఇలా బహుముఖ లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం అనేది ఈ క్షిపణి సొంతం అంట. తక్కువ బరువుతో వేగవంతమైన ప్రతిస్పందన, ర్యాపిడ్ రెస్పాన్స్ అనేది ఈ క్షిపణి యొక్క ప్రత్యేకత. శత్రు డ్రోన్లు, హెలికాప్టర్లు, సముద్ర లక్ష్యాలపై సరిగ్గా దాడి చేసే సామర్థ్యం దీని సొంతం. ఓకేనా, ఎనఫ్. రైట్. ఇక భారత్ బ్రిటన్ గురించి చూసాం కదా. ఇంకొకటి ఒక సెంటర్ ఏర్పాటుకు సంబంధించి ఇటీవల మనం చూసాం బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ గారు భారతదేశ పర్యటన అని చెప్పేసేసి, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. సో భారత్ బ్రిటన్ కనెక్టివిటీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ CIC సెంటర్ ప్రారంభం అనేది న్యూస్లోకి వచ్చింది. CIC అంటే కనెక్టివిటీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్, భారత్ బ్రిటన్ ఒప్పందంలో భాగంగా. ఓకేనా. సో భారత్ మరియు యునైటెడ్ కింగ్డమ్ UK కలిసి ఇండియా UK కనెక్టివిటీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ అనే ఒక కొత్త ద్వైపాక్షిక పరిశోధనా వేదికని, ఇన్నోవేషన్ అంటేనే నవకల్పనలు, ప్రారంభించాయి. ఈ కేంద్రం ఎందుకోసం ఉద్దేశించబడింది, దేనిపై పరిశోధన జరుపుతుందంటే డిజిటల్ టెక్నాలజీ. ప్రస్తుతం టెక్నాలజీ పైన ప్రపంచం ఆధారపడుతుంది. డిజిటల్ టెక్నాలజీ, 6G పరిశోధన, సురక్షిత కమ్యూనికేషన్ వ్యవస్థలు వంటి రంగాల్లో 2 దేశాల మధ్య సహకారాన్ని బలపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ 2 దేశాలు కలిపి ఎంత మొత్తంలో 282 కోట్ల రూపాయలు మొత్తం $. ఓకేనా, పెట్టుబడిగా కేటాయించాయి. ఇది మొత్తం 4 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది ఒప్పందం. మరి CIC కనెక్టివిటీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ అంటే ఏంటంటే ఇండియా UK కనెక్టివిటీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ అనేది ఒక ద్వైపాక్షిక పరిశోధన మరియు ఆవిష్కరణ వేదిక. ఇది నెక్స్ట్ జనరేషన్, తర్వాతి తరం టెలికాం సాంకేతికల అభివృద్ధి కోసం అకాడమిక్, పారిశ్రామిక మరియు ప్రభుత్వ భాగస్వామ్యాన్ని కలిపి పనిచేస్తుంది. పరిశోధన కోసము అండ్ నెక్స్ట్ జనరేషన్ దృష్టిలో ఉంచుకొని ఆధునిక సాంకేతికతను అభివృద్ధి చేయడం అనేది ఉద్దేశము. ఈ కేంద్రం డిజిటల్ కనెక్టివిటీ, సెక్యూర్ కమ్యూనికేషన్ మరియు మార్కెట్ డిప్లాయ్మెంట్ రంగాల్లో ఆధునిక పరిశోధనలకు హబ్గా పనిచేస్తుందంట. రైట్, సరిపోతుంది. భాగస్వామ్య దేశాలు భారత్, బ్రిటన్. మరి భారతదేశం తరపున డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిధిలో ఒప్పందము. UK తరపున డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్, ఇన్నోవేషన్ టెక్నాలజీ తరపున. ఇక అంతర్జాతీయ మద్దతు UK రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్, UK ఇండియా టెక్నాలజీ సెక్యూరిటీ ఇనిషియేటివ్ కింద మద్దతు ఇస్తుంది. ఓకేనా. ప్రధాన లక్ష్యాలు సురక్షితమైన, సమగ్ర, ఇంక్లూజివ్, స్థిరమైన డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థలను అభివృద్ధి చేయడం అనేది ఉద్దేశము. ఓకేనా, సరిపోతుంది. ఏ సెంటరు, ఏ దేశాల మధ్య ఒప్పందము, ఉద్దేశం ఏంటి, సరిపోతుంది. రైట్. సో ఇక మనకు అదనపు సమాచారం, ఏదో ఒక టాపిక్ని డిస్కస్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను మీకు.
ఇక్కడ అదనపు సమాచారం 6G మిషన్ లక్ష్యం ఏంటి, 2030 నాటికి భారత్ను 6G టెక్నాలజీ లీడర్గా, ప్రపంచ గ్లోబల్ లీడర్గా నిలబెట్టాలని. రైట్. ఇక అగ్రి ఎనిక్స్. సో రీసెంట్గా అగ్రి ఎనిక్స్ ప్రోగ్రామ్ అనేది న్యూస్లోకి వచ్చింది. అగ్రి ఎనిక్స్ ఇది ఎవరిచే అభివృద్ధి చేయబడిన కాన్సెప్ట్, ఎందుకోసం ఉద్దేశించబడింది? ఇటీవల కాలంలో వార్తల్లోకి వస్తున్న యాప్స్ కానివ్వండి, పోర్టల్స్ కానివ్వండి, రీసెంట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, వీటిపైన ఎగ్జామినేషన్లు అడుగుతారు, ఎవరు అభివృద్ధి చేస్తారు, ఇటువంటి ఉద్దేశం ఏంటని చెప్పేసి. వ్యవసాయం, పర్యావరణ రంగాల్లో సాంకేతిక అభివృద్ధి కోసము అగ్రి ఎనిక్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ మంత్రిత్వ శాఖ? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అగ్రి ఎనిక్స్ అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోనిది? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ప్రస్తుతం కన్సర్న్డ్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు అని అడుగుతారు. సో అశ్విని కుమార్ వైష్ణవ్ గారు. సో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కన్సర్న్ మినిస్టర్గా అశ్విని కుమార్ వైష్ణవ్ గారు ఉన్నారు. ఓకేనా. అగ్రి ఎనిక్స్ కార్యక్రమం కింద సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ని ప్రకటించింది. అగ్రి ఎనిక్స్ అనేది దేశవ్యాప్త కార్యక్రమము. ఇది వ్యవసాయం మరియు పర్యావరణ రంగాల్లో సాంకేతిక ఆవిష్కరణలకు దోహదపడుతుంది. సరిపోతుంది. ఈ 2 లైన్లు చూడండి. ఏ మంత్రిత్వ శాఖ, అగ్రి ఎనిక్స్ ఉద్దేశం ఏంటి? వ్యవసాయము మరియు పర్యావరణం రంగాల్లో సాంకేతిక ఆవిష్కరణలకు దోహదపడుతుందంట. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యాలు, ఈ పిల్లర్స్ని చూడండి. రీసెర్చ్, డెవలప్మెంట్, డిప్లాయ్మెంట్, డెమాన్స్ట్రేషన్, కమర్షియలైజేషన్, వీటిపైన ఆధారపడుతుంది. అగ్రి ఎనిక్స్ ఒక జాతీయ R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మరియు టెక్నాలజీ ట్రాన్స్లేషన్ ప్లాట్ఫామ్. ఇది దేశవ్యాప్తంగా పరిశోధన సంస్థలు, స్టార్టప్స్, పరిశ్రమల మధ్య సమన్వయ కేంద్రంగా పనిచేస్తుంది. దీని ద్వారా స్మార్ట్ వ్యవసాయము, పర్యావరణ మానిటరింగ్, సస్టైనబుల్ ఫార్మింగ్ టెక్నాలజీస్ వంటి రంగాల్లో కొత్త ఆవిష్కరణలకు మార్గం అనేది సుగమమవుతుందంట. రైట్. సరిపోతుంది. అగ్రి ఎనిక్స్ ప్రారంభించిన సంస్థ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఏ మంత్రిత్వ శాఖ అంటారు? ఓకేనా. సరిపోతుంది. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు? అగ్రి ఎనిక్స్ లక్ష్యం ఏంటి? ఎలక్ట్రానిక్స్, సెన్సార్ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు వంటి డిజిటల్ సాధనాలు వ్యవసాయ, పర్యావరణ రంగంలో సమగ్రంగా వినియోగించడం. ఏం లేదు, టెక్నాలజీని వ్యవసాయ రంగంలో వినియోగించడం కోసం అగ్రి ఎనిక్స్ ఈ ప్లాట్ఫామ్. ఓకేనా. ఏ సంస్థలు సహకరిస్తాయంటే వ్యవసాయ రంగంలో అత్యున్నత సంస్థ భారతదేశంలో ఏది? ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. రైట్. మరి భారతదేశంలో ఇలాంటి ప్రాజెక్టులు ఇప్పటికే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిధిలో అమలవుతున్నాయంటే డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ ఒకటి, అండ్ ఇండియా సెమీకండక్టర్ మిషన్ ఒకటి, నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్, ఇవన్నీ కూడా. ఇక సింధు నదీ జలాల ఒప్పందం నుండి భారత్ వైదొలిగింది. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిస్థితుల గురించి తరచూ మనం చూస్తున్నాము. కొన్ని ప్రాజెక్టుల నిర్మాణానికి భారత ప్రభుత్వం అనుమతులు ఇవ్వడము, అందులో భాగంగా ఇటీవల కొంత వివాదాస్పదమైన వార్తల్లోకి వచ్చిన ఒక ప్రాజెక్ట్ ఏంటంటే సావల్కోట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. దానికి కావాల్సిన పర్యావరణ అనుమతులను కూడా భారత ప్రభుత్వం జారీ చేసింది. ఇక్కడ థింగ్ ఏంటంటే ఇటువంటి ప్రాజెక్టుల గురించి చూస్తున్నప్పుడు ఆ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో లేదా ఏ ప్రాంతంలో ఏ నదిపై, ఉదాహరణకు నిన్నటి క్లాస్లో మీకు చెప్పాను సుబన్సిరి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అరుణాచల్ ప్రదేశ్లో ఉద్యమం జరుగుతుంది దాన్ని అడ్డుకట్ట వేయడానికి అని చెప్పేసి అలా. ఇక్కడ సావల్కోట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని భారత్ నిర్మించి తీరాల్సిందే. వాస్తవానికి కొంత బ్యాక్గ్రౌండ్ చూద్దాము. 1960 సెప్టెంబరు 19వ తేదీన, సెప్టెంబర్ 19th, ఆ రోజున చోటు చేసుకున్న ఒక పరిస్థితి, భారత్, పాకిస్తాన్ 2 దేశాల మధ్య కూడా ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో సింధు నదీ జలాల ఒప్పందం జరిగింది. సింధు నది మరియు ఉపనదుల విషయంలో ఏ నదులపైన భారతదేశానికి అపరిమిత అధికారాలు, పరిమిత అధికారాలు ఉంటాయి, ఏ నదులపైన ఏ నది నీటిని పాకిస్తాన్ వినియోగించుకోవచ్చు అని చెప్పేసేసి. ఇక అందులో చినాబ్ రివర్ పైన పాకిస్తాన్కి అధికారాలు, భారత్కి పరిమిత అధికారాలు. కానీ సింధు నదీ జలాల ఒప్పందం నుండి భారత్ వైదొలిగింది కాబట్టి అసలు ఆ ఒప్పందంలో ఉన్న అంశాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పశ్చిమ వైపున ఉండే నదులు, తూర్పు వైపున ఉండే నదులు, అన్ని నదుల విషయంలో భారత్కి అధికారం అనేది ఇక ఉంటుంది. ఎటువంటి నోటీస్ కూడా పాకిస్తాన్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. అందులో భాగంగా వాస్తవానికి చినాబ్ నదిపై అంతముందైన ప్రాజెక్ట్ నిర్మించాలంటే సింధు నదీ జలాల ఒప్పందం అనేది అమల్లో ఉంది కాబట్టి పాకిస్తాన్ ముందస్తు నోటీసులు ఇవ్వాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఎలాంటి నోటీస్ లేకుండానే మనం ఈ ప్రాజెక్ట్ నిర్మించవచ్చు. అందులో భాగంగా అనుమతులు మంజూరు. ఎగ్జామ్లో అడుగుతారు, చినాబ్ నదిపై సావల్కోట్ ప్రాజెక్ట్, చినాబ్ రివర్ అని గుర్తుంచుకోండి. ఎక్కడంటే జమ్మూ కాశ్మీర్. ఓకేనా. లొకేషన్ కూడా చూడొచ్చు.
సో జమ్మూ కాశ్మీర్లోని చినాబ్ నదిపై నిర్మాణం జరుగుతున్న సావల్కోట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుండి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రస్తుతం భూపేంద్ర యాదవ్ గారు ఉన్నారు. ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ తాజాగా పర్యావరణ అనుమతిని ఎన్వైర్మెంటల్ క్లియరెన్స్ని మంజూరు చేసింది. ఇది ఒక రన్ ఆఫ్ ద రివర్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్, అంటే పెద్ద డ్యామ్ లేకుండా నదీ ప్రవాహాన్ని ఉపయోగించే శక్తిని ఉత్పత్తి చేయడము. ఈ ప్రాజెక్ట్ని ఎవరు నిర్మించుతున్నారో నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్, నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు అభివృద్ధి చేస్తున్నారు. వారికి అనుమతులు వచ్చినాయి. ఇది ఇండస్ బేసిన్లో భారత్లోని అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టులో ఒకటిగా ఉంది. ఎగ్జామ్లో చూడాల్సింది రన్ ఆఫ్ ద రివర్ ప్రాజెక్టు, సావల్కోట్ ప్రాజెక్టు పేరు చీనాబ్ నది పైన జమ్మూ కాశ్మీర్లో అండ్ ఏ సంస్థ, ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వచ్చింది. మనం ఆల్రెడీ లాస్ట్ 2 months బ్యాక్ కూడా ఈ టాపిక్ని చూసాము. కానీ అప్పుడు ఏంటి, సో దీనిపైన భారత్ నిర్మించబోతోంది అని చెప్పేసి ఇప్పుడు పర్యావరణ అనుమతులు కూడా వచ్చినాయంట, ఎన్వైర్మెంటల్ క్లియరెన్స్. ఇక చినాబ్ నది ఇండస్ నదికి ఉపనది పశ్చిమ దిశగా ప్రవహిస్తుంది. పశ్చిమ దిశ అంటే పాకిస్తాన్ సంబంధించి. స్థానం రాంబన్ జిల్లా, జమ్మూ కాశ్మీర్. ప్రాజెక్ట్ విస్తీర్ణం 1159 హెక్టార్లు సుమారు. ఇందులో నదీ తీర ప్రాంతం మరియు అడవి భూభాగం ఉన్నాయంట. ఇక మొదటగా ప్రతిపాదించిన సంవత్సరం 1984. ఓకేనా, సరిపోతుంది ఇవన్నీ కూడా. సో ఎన్హెచ్పిసి లిమిటెడ్, నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ 1975లో ఏర్పాటైంది. ఫరీదాబాద్ హర్యానా ప్రధాన కార్యాలయంగా ఉంది, మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఆధ్వర్యంలో. ఇక చూస్తే చినాబ్ నది మూలం వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లోని బార్లాచా పాస్ సమీపంలోని చంద్ర బాగా నదుల సంగమం ఇది. సో బేసిక్స్ జాగ్రఫీలో అడుగుతారు. మీకు ఒక టాపిక్ న్యూస్లోకి వచ్చిందంటే దాన్ని సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను, ఎక్స్ట్రా పాయింట్స్ ఇస్తున్నాను. ఇదే విధంగా చూడండి. ప్రవాహ దిశ పశ్చిమ దిశగా జమ్మూ కాశ్మీర్ గుండా ప్రవహించి పాకిస్తాన్లోకి చేరి ఇండస్ నదిలో కలుస్తుంది. ప్రధాన ప్రాజెక్ట్ దీనిపైన బాగ్లిహార్, రాట్లే, సావల్కోట్. గుర్తుంచుకోండి చినాబ్ నది పైన. ఇండస్ వాటర్ ట్రీటీ 1960 సెప్టెంబర్ 19th భారత్ పాకిస్తాన్ మధ్య ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఒప్పందం. దీనిలో పశ్చిమ నదులు ఇండస్, జీలబ్, చినాబ్ ఇవి పాకిస్తాన్కి, మరి ఈ నదులపైన భారత్కి పరిమిత అధికారాలు. తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్ వీటికి భారత్కి అపరిమిత అధికారాలు, ఏమైనా చేయవచ్చు. ఓకేనా. రన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ లేకుండా ఫ్లోయింగ్ వాటర్ని ఆధారంగా చేసుకొని శక్తిని ఉత్పత్తి చేయడము. రైట్. ఇక భారత్లో 3 ప్రధాన పోర్టులకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ప్రహ్లాద్ జోషి గారు ఉన్నారు. చేసిన ప్రకటన గ్రీన్ హైడ్రోజన్ హబ్లుగా గుర్తింపు అంట ప్రధాన పోర్టులు. ప్రస్తుతం భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్స్, వాటర్వేస్ కన్సర్న్ మినిస్టర్గానేమో సర్బానంద సోనోవాల్ గారు ఉన్నారు. ముఖ్యంగా అభ్యర్థులు గుర్తుపెట్టుకొని భారతదేశంలో రైల్వే జోన్ల గురించి కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ గురించి వాటి పేర్లు వాటి స్థానం గురించి కానీ, పోర్టులు వాటి స్థానం గురించి కానీ పోటీ పరీక్షలు అడుగుతారు. మీరు జాగ్రఫీలు నేర్చుకుని ఉంటారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొన్ని కండ్లా పోర్ట్ అనేది గుజరాత్లో ఉంటుంది, ముంబై పోర్ట్ ట్రస్ట్ అనేది మహారాష్ట్ర, నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ అనేది మహారాష్ట్ర, నెక్స్ట్ మర్మగావ్ గోవా, ఇక మ్యాంగళూరు కర్ణాటక, కొచ్చి కేరళ, ట్యూటికోరిన్ పోర్ట్ తమిళనాడు, చెన్నై పోర్ట్ తమిళనాడు అండ్ ఎన్నోర్ పోర్ట్ తమిళనాడు, విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్, పారాదీప్ పోర్టు ఒడిషా, కోల్కతా వెస్ట్ బెంగాల్, పోర్ట్ బ్లేర్ అండమాన్ నికోబార్. ఇవి కొన్ని ఇంపార్టెంట్ పోర్ట్లు. ఇక ఇప్పుడు టాపిక్ ఏంటో చూద్దాము. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రహ్లాద్ జోషి గారు ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా భారతదేశంలోని 3 ప్రధాన నౌకాశ్రయాలను, పోర్ట్లను గ్రీన్ హైడ్రోజన్ హబ్లుగా గుర్తించారంట. ఆ 3 ఏంటో చూడండి. ఈ 3 గుర్తించండి అని ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఫస్ట్ దీన్ దయాల్ పోర్ట్ గుజరాత్, వివో చిదంబరనార్ పోర్ట్ తమిళనాడు, పారాదీప్ పోర్ట్ ఒడిషా. ఓకేనా. ఈ 3 పోర్ట్లు ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ హబ్లుగా గుర్తింపు పొందిన పోర్ట్లుగా ఎవరు అనౌన్స్ చేశారో మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ వారు. ఈ నిర్ణయం జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద తీసుకోబడిందంట. ఈ చర్య భారత్ను క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్లో ప్రపంచ లేదా గ్లోబల్ లీడర్గా నిలబెడుతుందంట. ఇక గ్రీన్ హైడ్రోజన్ హబ్ అంటే ఏంటి? ఇవి ఒక ప్రాంతంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, నిల్వ, రవాణా, వినియోగం వంటి అన్ని దశలను సమగ్రంగా కలిపే ఇంటిగ్రేటెడ్ క్లస్టర్స్. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సమయంలో నవీకరణ శక్తి అంటే రెన్యూవబుల్ ఎనర్జీ వనరులను ఉపయోగించడం వలన కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి. కార్బన్ ఉద్గారాలను తగ్గించాలి, ఎమిషన్స్ని తగ్గించాలి. అదే ప్రస్తుత ప్రపంచ టార్గెట్ కూడా. ఓకేనా. సో స్వయం సమృద్ధి గల ప్రాంతీయ ఎకోసిస్టమ్ నిర్మిస్తారట ఇక్కడ. ఓకేనా. రైట్. ఇక గ్రీన్ హైడ్రోజన్ నీటిని విద్యుత్ ద్వారా విభజించడం, ఎలక్ట్రోలైసిస్ ద్వారా.
హైడ్రోజన్ ఉత్పత్తి చేయడం, విద్యుత్ పూర్తిగా పునరుత్పాదక వనరుల సౌర గాలి నుండి వస్తుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేది జనవరి 2023లో ప్రారంభింది. కొన్ని మిషన్స్ పైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతారు. ఏ మిషన్ ఎప్పుడు ప్రారంభమైంది, సెమీ కండక్టర్ మిషన్ ఎప్పుడు ప్రారంభమైంది, గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఎప్పుడు ప్రారంభమైంది, ఇయర్స్ ఇంపార్టెంట్. మీకు ప్రతి ఒక్కటి కూడా చెప్తున్నాను నేను. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ పరిధిలో ఈ మిషన్ అమలవుతుంది. బడ్జెట్ అందుకోసం కేటాయించింది 19,744 crore రూపీస్. లక్ష్యం 2030 నాటికి ప్రతి సంవత్సరం 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడము. ఓకేనా, సరిపోతుంది. దీన్ దయాల్ పోర్ట్, కండ్లా పోర్ట్ పూర్వనామం. ఓకేనా, గుజరాత్. ఇక వివో చిదంబరనార్ పోర్ట్ తమిళనాడు, తూత్తుకుడి పోర్టుగా ప్రసిద్ధి చెందింది. పారదీప్ పోర్ట్ తూర్పు తీరంలో అతిపెద్ద నౌకాశ్రయము. ఓకేనా, గ్రీన్ హైడ్రోజన్ లక్ష్యాలు ఏంటంటే 2030 నాటికి 125 గిగావాట్ పునరుత్పాదక శక్తి సామర్థ్యము. ఇక నెక్స్ట్ IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రీసోర్సెస్, గ్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే IUCN గురించి మనం రెగ్యులర్గా చూస్తాం. నిన్నటి క్లాస్లో కూడా చూడండి, IUCN ఇరనా ఒప్పందం అని చెప్పేసి ఇలాంటివి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే IUCN ప్రతి ఏడాది కూడా రెడ్ డేటా బుక్ని రిలీజ్ చేస్తుంది. అంతరించిపోతున్న జీవజాతులకు సంబంధించి, వృక్ష జాతులకు సంబంధించి వర్గీకరణ చేస్తుంది అలా. సో IUCNలో కొత్త సభ్య దేశంగా అర్మేనియా ఈ ప్రాంతంలో ఉండే ఒక దేశము. మన గతంలో అర్మేనియా అజర్బైజాన్ గొడవ గురించి చూసాము, వివాదము, నాగోర్నో కరాబాగ్ విషయంలో ఇటువంటివి. అర్మేనియా, అజర్బైజాన్ ఈ దేశాలు ఒకప్పుడు USSRలో భాగము, సోవియట్ రష్యా అనే అప్పుడు భాగము. తర్వాత 1990sలో USSR విచ్ఛిన్నం తర్వాత స్వతంత్ర దేశాలుగా వచ్చినాయి. ఓకేనా. సో అర్మేనియా ఇటీవల ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్లో కొత్త సభ్యదేశంగా చేరింది. ఈ ప్రకటన అబుదాబిలో ప్రస్తుతం జరుగుతున్న సదస్సు IUCN ప్రపంచ ప్రకృతి సంరక్షణ మహాసభ, వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ సందర్భంగా అధికారికంగా ప్రకటించబడింది. 2025 అక్టోబర్లో IUCNలో కొత్త సభ్యదేశంగా ఏ దేశం అంటే అర్మేనియా. ఈ చేరికతో అర్మేనియా జీవ వైవిధ్య పరీక్ష, బయోడైవర్సిటీ కన్జర్వేషన్ మరియు సుస్థిర అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ పట్ల తన కట్టుబాటును మరింతగా వ్యక్తపరిచింది. IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ మరియు ప్రకృతి వనరుల సుస్థిర వినియోగం పనిచేసే అంతర్జాతీయ సంస్థ. 1948లో స్థాపించబడిన IUCNలో ప్రస్తుతం 160కి పైగా దేశాలు, 1400కి పైగా ప్రభుత్వ మరియు స్వచ్ఛంద సంస్థలు మరియు 18,000కి పైగా నిపుణ సభ్యులు ఉన్నారంట. ఓకేనా. ప్రపంచ జీవ వైవిధ్యానికి ముప్పు ఉన్న జాతులను గుర్తించి రెడ్ లిస్ట్ ఆఫ్ థ్రెటెండ్ స్పీసీస్గా తయారు చేస్తుంది IUCN. దేశాలకు పర్యావరణ చట్టాలు, వన్యప్రాణి సంరక్షణ విధానాలు మరియు క్లైమేట్ యాక్షన్ ప్లాన్లకు రూపొందించడంలో సహాయం అందిస్తుంది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అంటే ప్రపంచంలోని ప్రతి దేశం కూడా 2015 నుండి 2030 వరకు సాధించాల్సిన లక్ష్యాలు సాధించడంలో ప్రభుత్వాలు, NGOలు, స్వచ్ఛంద సంస్థలు మరియు శాస్త్రీయ సంస్థల మధ్య సమన్వయం కల్పించడం అనేది కీలకం అంట. IUCN బాధ్యత. IUCN 1948 ఇయర్లో ఏర్పాటైంది. గ్లాండ్ స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం IUCNకి చీఫ్గా లేదా డైరెక్టర్ జనరల్గా డాక్టర్ గ్రేటలా అగులెరా గారు ఉన్నారు. మీకు ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ గురించి చెప్తున్నప్పుడు ఆ సంస్థకి సంబంధించి ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ ఎవరని కూడా ఇక్కడ పాయింట్ ఇస్తున్నాను. మీకు వార్తల్లో వ్యక్తులు అడుగుతారు, మీరు అబ్జర్వ్ చేయండి క్వశ్చన్ పేపర్. ప్రతి పాయింట్ మీరు క్వశ్చన్ పేపర్లో చూసే ప్రతి పాయింట్ కూడా మీకు నేను చెప్పే కరెంట్ అఫైర్స్ క్లాస్లో ప్రతి ఒక్కటి కూడా కవర్ అవుతుంది. సంస్థలు, వాటి యొక్క ప్రధాన కేంద్రాలు ఎక్కడ, జీకే పాయింట్లు అడుగుతారు. సంస్థలు, వాటి అధిపతులు ఎవరు, ఇవి జీకే పాయింట్స్లో అడుగుతారు. ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన అంశాలు, ఇటువంటివన్నీ కూడా వార్తలో నిలిచిన ఒక అంశాన్ని తీసుకొని మీకు 360 డిగ్రీస్లో కవర్ చేస్తున్నాను. అందుకే నేను చెప్పేది ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనే ఒక భావనని మీరు ఎలా పెంచుకోవాలంటే కరెంట్ అఫైర్స్ నేర్చుకుంటే ఇక సర్వస్వం మనకు తెలిసిపోతుంది. జనరల్ స్టడీస్లో కూడా మనకు మ్యాక్సిమం కవర్ అవుతుంది. కరెంట్ అఫైర్స్ని ప్రిపేర్ అవుతే ఏదో 15-20 మార్కులు కాదు, వందలాది మార్కులను రాబట్టవచ్చు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. IUCN యొక్క ముఖ్య కార్యక్రమాలు ఏంటంటే రెడ్ లిస్ట్ ఆఫ్ థ్రెటెండ్ స్పీసీస్, వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్, గ్లోబల్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ప్రోగ్రాము, నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ ఫ్రేమ్వర్క్ ఇవన్నీ. ఇక అర్మేనియా దేశం కొత్త సభ్య దేశంగా IUCNలో కదా. అర్మేనియా రాజధాని వచ్చేసి ఎరెవన్, కరెన్సీ వచ్చేసి అర్మేనియన్ డ్రామ్. ప్రస్తుతం అర్మేనియా ప్రధానమంత్రి ఎవరున్నారంటే నికోల్ పాషిన్యాన్. సో చూడండి ఎన్ని పాయింట్స్ కవర్ అయినాయి చూడండి ఒక్క స్లైడ్లో. వాస్తవానికి ఈ స్లైడ్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. IUCNలో కొత్త సభ్య దేశం అర్మేనియా అని చెప్తే సరిపోతుంది. కానీ అర్మేనియా యొక్క ప్రత్యేకత చెప్పాను, IUCN యొక్క ప్రత్యేకత చెప్పాను, IUCN దేశాలకు ఎలా సహకారిగా ఉంటుంది, ఇవన్నీ కూడా చెప్పాను.
ఓకేనా. ఇక నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నీతి ఆయోగ్ వారు విడుదల చేసిన ఒక నివేదిక. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ బేసిక్ చూద్దాం. నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, భారతదేశంలో కోఆపరేటివ్ ఫెడరలిజంకి ఉదాహరణ ఏది అంటే నీతి ఆయోగ్ అని చెప్పచ్చు. సహకార సమాఖ్య వ్యవస్థకి ఉదాహరణ ఏది అంటే నీతి ఆయోగ్. మరి అలాంటి నీతి ఆయోగ్ 2015 సంవత్సరం జనవరి 1వ తేదీన అప్పటి వరకు పనిచేసిన ప్రణాళికా సంఘం స్థానంలో అమల్లోకి వచ్చింది. నీతి ఆయోగ్ అనేది రాజ్యాంగబద్ధం కాదు, చట్టబద్ధం కాదు, జస్ట్ క్యాబినెట్ రిజల్యూషన్ ఆధారంగా ఏర్పాటైంది. మరి అలాంటి నీతి ఆయోగ్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ప్రైమ్ మినిస్టర్ గారు ఉంటారు. కానీ కీలక నిర్ణయాల విషయంలో కానివ్వండి, యాక్టివ్గా ఉండే పర్సన్ మాత్రం 2వ స్థానంలో ప్రధానమంత్రి తర్వాత నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్ లేదా డిప్యూటీ చైర్పర్సన్ ప్రస్తుతం సుమన్ బెరీ గారు ఉన్నారు. ఇక నీతి ఆయోగ్కి సీఈఓగా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. సో రీసెంట్గా బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు నీతి ఆయోగ్ సంబంధించి ఒక రోడ్ మ్యాప్ని రిలీజ్ చేస్తారు. భారతదేశంలో ఇన్ఫార్మల్ సెక్టార్ ఉంటుంది కదా, అసంఘటిత రంగం అంటాము లేదా అవ్యవస్థీకృత రంగం అంటాము. ఇన్ఫార్మల్ సెక్టార్లో పనిచేసే కార్మికుల కోసం ఉద్దేశించి ఈ రోడ్ మ్యాప్, నీతి ఆయోగ్ ఏఐ రోడ్ మ్యాప్ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది కృత్రిమ మీద. అలాంటి ఏఐకి ఇంపార్టెన్స్ ఇస్తూ నీతి ఆయోగ్ ఏఐ ఫర్ ఇంక్లూజివ్ సొసైటల్ డెవలప్మెంట్ రిపోర్ట్ పేరు గుర్తుంచుకోండి. నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదిక పేరేంటి? ఏఐ ఫర్ ఇంక్లూజివ్ సమ్మిళిత వృద్ధి, ఇంక్లూజివ్ అంటే కదా, ఇంక్లూజివ్ సొసైటల్ డెవలప్మెంట్ పేరుతో ఒక రోడ్ మ్యాప్ని జాతీయ స్థాయిలో అమలు చేయడం కోసం విడుదల చేసింది. ఈ కార్యక్రమం కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఫ్రంటియర్ టెక్నాలజీని ఉపయోగించి దేశంలోని 490 మిలియన్ ఇన్ఫార్మల్ కార్మికులను శక్తివంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుందంట. ఇప్పటివరకు ప్రపంచ ఏఐ చర్చలు ప్రధానంగా ఫార్మల్ సెక్టార్, వైట్ కాలర్ ఉద్యోగాలపై దృష్టి పెడితే ఇప్పుడు నీతి ఆయోగ్ మాత్రము ప్రత్యేకంగా ఇన్ఫార్మల్ సెక్టార్లో పనిచేసే కార్మికుల శ్రేయస్సు కోసం ఉద్దేశించింది. ఇన్ఫార్మల్ సెక్టార్ భారత జీడిపిలో సుమారు 50% వాటాన్ని ఇస్తుంది. కానీ రక్షణ, ఉత్పాదకత, నైపుణ్యాల పరంగా వెనుకబడిందంట. ఈ ఏఐ రోడ్ మ్యాప్ విశేషాలు ఏంటంటే, ఈ ఏఐ రోడ్ మ్యాప్ను కేంద్ర ప్రభుత్వం బలంగా మద్దతు ఇచ్చి బహుళ రంగాల భాగస్వామ్యంతో ప్రారంభించింది. లక్ష్యం రైతులు, శిల్పులు వంటి అనధికారిక రంగాల వారికి ఏఐ ఆధారిత డిజిటల్ సాధనాలు సులభంగా తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తీసుకురావడం అంట. మరి ప్రధాన దృష్టి ఏంటంటే ఆర్థిక అసురక్షతను తగ్గించాలి అండ్ వాళ్ళ సోషల్ సెక్యూరిటీని పెంచాలి, నైపుణ్య లోటును తగ్గించాలి, నైపుణ్యాభివృద్ధిని కలిగించాలి. ఓకేనా, సరిపోతుంది. రైట్. ఇక నీతి ఆయోగ్కి సంబంధించి ఇందాక మీకు ఓవరాల్గా చెప్పిన కదా, అవన్నీ బేసిక్ పాయింట్స్ సార్. నీతి ఆయోగ్ విడుదల చేసే సూచీలపైన, నీతి ఆయోగ్ విడుదల చేసే రోడ్ మ్యాప్స్ పైన, నీతి ఆయోగ్ విడుదల చేసే రిపోర్ట్స్ పైన ఖచ్చితంగా పోటీ పరీక్షల్లో క్వశ్చన్స్ వస్తాయి. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఏదైనా ఒక క్వశ్చన్ పేపర్ తీసుకోండి, ఇటీవల కాలంలో ముగిసింది, దానిలో నీతి ఆయోగ్ అనే పదం లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు. సో ఇలా కాంటెంపరీ ఇష్యూస్ నుండి అడుగుతారు. రైట్. ఇక భారత ఇన్ఫార్మల్ సెక్టార్ని చూస్తే సుమారు 90% పనిదారులు ఈ రంగంలో ఉన్నారు. జీడిపిలో సుమారు 45 to 50% వాటా ఇస్తున్నారు. వ్యవసాయం, హస్తకళలు, నిర్మాణం, చిన్న వ్యాపార రంగాల్లో ఎక్కువగా కనబడతారు. ఇక భారత సౌర వాయు విద్యుత్ రికార్డు మొదటి అర్ధభాగంలో 2025 మొదటి అర్ధభాగం అంటే జనవరి నుండి జూన్ వరకు భారతదేశంలో ముఖ్యంగా రెన్యూవబుల్ ఎనర్జీలో సాధించిన పురోగతి ఎలా ఉంది, గణాంకాలు అంతే. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ వారు ఇచ్చిన గణాంకాలు ఇవి. 2025 తొలి 6 నెలల్లో భారత్ సోలార్ ఎనర్జీకి ప్రస్తుతం చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది భారత ప్రభుత్వము. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ 2015 నుండి చూస్తున్నాము. 2024లో మనం చూసిన ప్రధానమంత్రి సూర్యగర్, పిఎం సూర్యగర్ లేదా ప్రధానమంత్రి ముఫ్త్ బిజ్లీ యోజన ఇలాంటివి కానివ్వండి, సౌరశక్తిని ఉత్పత్తి చేయడంలో మనం పురోగతి సాధిస్తాము, గ్లోబల్ లీడర్గా ఎదుగుతున్నాము. సోలార్ మరియు విండ్ విద్యుత్ ఉత్పత్తిలో చారిత్రాత్మక వృద్ధిని సాధించింది భారత్. ఈ పునరుత్పత్తి శక్తి వల్ల పవర్ సెక్టార్ నుండి 24 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గినాయి. మనం రెన్యూవబుల్ ఎనర్జీ వైపు పయనిస్తున్నామంటే ఆటోమేటిక్గా కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి కదా, ఆ తగ్గింపు ఏ విధంగా ఉందని ఇక్కడ గణాంకాలు ఇచ్చాను. ఓకేనా. విద్యుత్ డిమాండ్ పెరుగుదల కంటే పునరుత్పత్తి శక్తి వృద్ధి ఎక్కువగా నమోదవడం భారత్ పరిశుభ్ర శక్తి వైపు మలుపు తిరిగిన సూచన అంట. ఇక సౌర విద్యుత్ విస్తరణ 2025 జనవరి నుండి జూన్ మధ్య సోలార్ ఎనర్జీ 17 టెరావాట్ అవర్ల పెరిగిందంట, 20% వృద్ధి.
ఇక భారత్ మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో సౌరశక్తి వాటా 9.2% అంట. గత సంవత్సరం చూస్తే ఇదే సమయానికి 7.4. సౌర విద్యుత్ వృద్ధి మాత్రమే దేశం మొత్తం విద్యుత్ డిమాండ్ పెరుగుదల కంటే ఎక్కువ ఉందంట. వాయు విద్యుత్ ఉత్పత్తి 11 TWH పెరిగింది, అంటే 29% వృద్ధి చెందింది, అంటే టెరావాట్ అవర్స్. విద్యుత్లో వాయుశక్తి వాటా 5.1%. ఇది చూడండి మొత్తంలో ఎంత వాటా ఉంది ఈవీవి అని. ఈ వృద్ధి వల్ల కొత్త విద్యుత్ అవసరాల్లో పెద్ద భాగం ఫాజిల్ ఇంధనాలపై ఆధారపడకుండా తీర్చబడింది. ఓకేనా. న్యూక్లియర్ విద్యుత్ ఉత్పత్తి ఏమో 14% పెరిగిందట. న్యూక్లియర్ ఎనర్జీ, హైడ్రో పవర్ లేదా హైడ్రో విద్యుత్ గత ఏడాది తగ్గిన తర్వాత మళ్ళీ 17% పెరిగింది. సౌర, వాయు, జల, అణు విద్యుత్ కలిపి భారత విద్యుత్ గ్రిడ్ను మరింత పరిశుభ్రం చేసాయి, మరింత పురోగతి సాధించడం జరిగింది. ఈ వృద్ధి వల్ల ఆటోమేటిక్గా కోల్ ఆధారితవి తగ్గుతాయి అన్నట్టు. ఓకేనా, సరిపోతుంది. ఇక ఫాజిల్ ఇంధన వినియోగం తగ్గించాలి, కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ తగ్గించాలి మనము, బొగ్గు ఆధారిత ఇటువంటివి. బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి 22 TWH తగ్గిందంటే 3.1% తగ్గింది. ఎందుకంటే ఇవి పెరుగుతున్నాయి కాబట్టి తగ్గింది. గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి 34% తగ్గింది. చూడండి మొత్తం ఫలితంగా 24 మిలియన్ టన్నుల CO2 ఉద్గారాలు తగ్గడం, కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గింపులో భారత్ పురోగతి సాధించిందంట. ఇక 2025 తొలి అర్ధంలో లేదా తొలి అర్ధ భాగంలో విద్యుత్ డిమాండ్ కేవలం 1.3% పెరిగింది. కోవిడ్ తర్వాత ఇది తక్కువ వృద్ధి. కారణాలు: తక్కువ ఉష్ణోగ్రతలు, పరిశ్రమల మందగమనం, కూలింగ్ వినియోగం తగ్గడము. ఓకేనా, సరిపోతుంది. రైట్. సో మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ భారత రెన్యూవబుల్ ఎనర్జీ లక్ష్యాన్ని కనుక చూస్తే 2030 నాటికి 500 GW నాన్ ఫాజిల్ ఫ్యూయల్ సామర్థ్యాన్ని సాధించాలి. ఈ టార్గెట్ చూడండి, మన భారతదేశం నిర్దేశించుకున్న లక్ష్యాలు. 2070 నాటికి నెట్ జీరో ఎమిషన్స్ లక్ష్యం. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పంచామృతిని ప్రకటించారు కదా, అందులో ఇది ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ప్రధాన కేంద్రం మన భారతదేశంలో ఉంది. ప్రస్తుతం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ చీఫ్గా లేదా డైరెక్టర్ జనరల్ ఎవరంటే ఆశిష్ ఖన్నా. ఈ పేర్లు చూడండి. ఓకేనా, రైట్. ఇక భారతదేశంలో ప్రధాన సౌర పార్కులను చూస్తే బద్లా రాజస్థాన్, రేవా మధ్యప్రదేశ్, పన్గఢ్ కర్ణాటక. వాయుశక్తి రాష్ట్రాల విషయం చూస్తే తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ ఇవి కీలకము. ఇక ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఇటీవల తరచు వార్తల్లోకి వస్తుంది. ఒక మాట చెప్పాలంటే ప్రతిరోజు ఆయుష్ మంత్రిత్వ శాఖకు సంబంధించి ఏదో ఒక టాపిక్ అయితే చూస్తున్నాము. ఓకేనా. సో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్పార్క్ 4.0 2025-26 కార్యక్రమం అనేది ప్రారంభము. వాస్తవానికి ఇక్కడ ఈ టాపిక్ సంబంధించి స్పార్క్ ప్రోగ్రామ్ అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటారు? ఆయుష్. భారతదేశంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ 2014 సంవత్సరంలో ప్రారంభమైంది. ముఖ్యంగా నరేంద్ర మోదీ ఎరా స్టార్ట్ అయ్యాక ఆయుష్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అందులో భాగంగా స్పార్క్ ఫుల్ ఫామ్ ఏంటి? ఈ ఆయుష్ మంత్రిత్వ శాఖలోని ఏ విభాగం ఆధ్వర్యంలో ఇది అమలవుతుంది? ఉద్దేశం ఏంటి? స్పార్క్ ఫుల్ ఫామ్ ఏంటంటే స్టూడెంట్షిప్ అంటే లైక్ స్కాలర్షిప్ లాగా, స్టూడెంట్షిప్ ప్రోగ్రామ్ ఫర్ ఆయుర్వేద రీసెర్చ్ కెన్. స్పార్క్ 4.0 న్యూస్లోకి వచ్చింది. మరి దీనికి సంబంధించి కన్సర్న్ సంస్థ ఏంటంటే సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ ఆధ్వర్యంలో, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్పార్క్ అనేది అమలవుతుంది. పరిశోధనకి మరింత ప్రాధాన్యత ఇవ్వడంలో భాగంగా ముఖ్యంగా BAMS స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఉద్దేశించబడింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో స్పార్క్, సో ఈ ప్రోగ్రాం కింద దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ గుర్తింపు పొందిన ఆయుర్వేద కళాశాలల విద్యార్థులు ఉంటారు కదా, సో ఈ ప్రోగ్రాం కింద BAMS విద్యార్థులు ఉంటారు కదా, ఆయుష్ విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళకి ప్రత్యేకంగా పరిశోధన కోసం ప్రాధాన్యత ఇవ్వడము సరిపోతుంది. యువ ఆయుర్వేద విద్యార్థుల్లో శాస్త్రీయ దృష్టి మరియు పరిశోధన వైఖరిని పెంపొందించడం అనేది ఇక్కడ సాంప్రదాయ ఆయుర్వేద జ్ఞానం మరియు ఆధునిక శాస్త్రీయ పద్ధతుల మధ్య బ్రిడ్జ్ని ఏర్పాటు చేయడము. రైట్, సరిపోతుంది. మొత్తం 300 మంది BAMS విద్యార్థులు ఎంపిక చేశారట. ప్రతి విద్యార్థి కూడా స్కాలర్షిప్ లాగా 50,000 రూపాయల స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. రైట్, ఆయుష్ రంగంలో పరిశోధన వ్యవస్థను బలోపేతం చేయడం కోసమే స్పార్క్. ఆయుష్ రంగంలో పరిశోధన వ్యవస్థను మరింత బలోపేతం చేయడం కోసమే స్పార్క్. ఓకేనా, రైట్. సో ఈ సంస్థ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ 1978 ఇయర్లో ఏర్పాటైంది, న్యూఢిల్లీ. ఆయుర్వేద పరిశోధన, ఔషధ ప్రమాణాలు, క్లినికల్ ట్రయల్స్, పబ్లిక్ హెల్త్ ఇంటర్వెన్షన్లు కీలకం. ప్రస్తుతం ఆయుష్ మంత్రిత్వ శాఖకి మంత్రి ఎవరున్నారంటే సి ప్రతాప్రావ్ జాదవ్ గారు ఉన్నారు. ఇక భారతదేశంలో సూక్ష్మ రుణ లేదా మైక్రో ఫినాన్స్
డిఫాల్ట్లు పెరుగుతున్నాయి అంట. సో గణాంకాలు చూద్దాం, ఎకానమీలో ఇంపార్టెంట్. మైక్రో ఫైనాన్స్ డిఫాల్ట్లు పెరుగుతున్నాయి. సో సాధన్ అనే ఒక రిపోర్ట్ రీసెంట్గా రిలీజ్ అయింది. సాధన్ సంస్థ విడుదల చేసిన రిపోర్ట్. వారు ఏం చెప్తున్నారంటే భారత్ మైక్రో ఫైనాన్స్ రిపోర్ట్ 2025ని రిలీజ్ చేశారు. అందులో ఏం చెప్తున్నారంటే గడిచిన ఆర్థిక సంవత్సరం అనేది ఏప్రిల్ 1న ప్రారంభమవుతుంది, మార్చి 31 ముగుస్తుంది. ఇటీవల ముగిసిన ఆర్థిక సంవత్సరం అంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్లో సూక్ష్మ రుణ లేదా మైక్రో ఫైనాన్స్ లోన్ డిఫాల్ట్స్ అనేవి గణనీయంగా పెరిగినాయి. ఈ నివేదికలో సూక్ష్మ రుణ రంగంలో క్రెడిట్ పనితీరు, ఆర్థిక చేర్చు పురోగతిపై విశ్లేషణ చేయబడింది. సాధన్ అంటే భారతదేశంలో మైక్రో ఫైనాన్స్ సంస్థల కోసం ఏర్పాటైన స్వీయ నియంత్రణ సంస్థ, సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్. ప్రతి సంవత్సరం భారత్ మైక్రో ఫైనాన్స్ రిపోర్ట్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. అందులో పెరిగినాయని చెప్తుంది. ఇక్కడ ప్రధాన వివరాలు ఈ రిపోర్ట్లో ఏం చెప్పారటంటే 30 రోజులకు మించి బకాయిలు రుణాలు వచ్చేసేసి 2023-24లో 2.1% ఉంటే 2024-25లో 6.2%కి పెరిగినాయంట. 90 రోజులకు మించి బకాయిలు అబ్జర్వ్ చేస్తే 1.6% నుండి 4.8%కి పెరిగినాయి. ఈ పెరుగుదలకు సూక్ష్మ రుణ రంగంలో రుణ తిరిగి చెల్లింపు ఒత్తిడి, పేమెంట్ స్ట్రెస్ పెరుగుతున్న సంకేతాన్ని ఇస్తుందంట. సరిపోతుంది. బీహార్ రాష్ట్రం దేశంలో అత్యధిక సూక్ష్మ రుణ బకాయిలు కలిగి ఉన్న రాష్ట్రం అంట. ఓకేనా, రైట్. సో మైక్రో ఫైనాన్స్ చిన్న మొత్తాల రుణాలను తక్కువ ఆదాయ వర్గాలకు, ముఖ్యంగా మహిళలు, స్వయం సహాయక బృందాలకు అందించే ఆర్థిక సేవలు. సాధన అనే సంస్థ న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తోంది. ఆర్బీఐ ద్వారా సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్, రైట్. ఇక బీడబ్ల్యూఎఫ్. సో బీడబ్ల్యూఎఫ్ అథ్లెట్స్ కమిషన్లో పివి సింధు గారు 3వసారి ఎంపికయ్యారంట. సో బీడబ్ల్యూఎఫ్ సో బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ కౌలాలంపూర్ కేంద్రంగా పనిచేస్తుంది కదా. సో అంతర్జాతీయ స్థాయిలో బ్యాడ్మింటన్ క్రీడకి సంబంధించిన ఒక కీలకమైన కమిషన్ బీడబ్ల్యూఎఫ్ అథ్లెట్స్ కమిషన్ 2026-2029 కాలానికి గాను మరొకసారి మన భారతదేశం నుండి పివి సింధు గారు. సో పివి సింధు గారితో పాటు ఇంకొక 4 ఉన్నారు, వాళ్ళ పేర్లను కూడా చూద్దాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బీడబ్ల్యూఎఫ్ కొత్త కమిషన్ సభ్యుల వివరాలను చూస్తే పివి సింధు భారతదేశం నుండి, అండ్ ఆన్సియంగ్ దక్షిణ కొరియా నుండి, దోహా హనీ ఈజిప్ట్ నుండి, జిఐ హఫాన్ తను చైనా నుండి, అండ్ దెబోరా జెలీ తను నెదర్లాండ్స్ నుండి. ఓకేనా, సరిపోతుంది. ఇక బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ 1934 ఏర్పాటైన సంస్థ కౌలాలంపూర్ మలేషియా కేంద్రంగా పనిచేస్తుంది. ఓకేనా, ప్రస్తుతం బీడబ్ల్యూఎఫ్ అధ్యక్షులుగా ఎవరు పనిచేస్తున్నారంటే కున్యింగ్ పటమా లీస్వాడ్ ట్రకుల్. ఎగ్జామ్లో అడుగుతారు కొన్ని అంతర్జాతీయ క్రీడా నిర్వహణ సంస్థలు, వాటి యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడుంది, ప్రస్తుతం డైరెక్టర్గా ఎవరున్నారు, చీఫ్గా ఎవరున్నారు. ఉదాహరణకి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా చీఫ్ ప్రస్తుతం ఉన్నారు, క్రిస్టీ కోవెంట్రీ. ఇటువంటివి చూడాలి. అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ క్రీడను నిర్వహించేది, నియంత్రించేది ఐసీసీ. ఇలాంటివి అడుగుతారు. ఓకేనా, సరిపోతుంది. ఇక ఈరోజు ప్రశ్న, 9వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది, థీమ్ ఏంటి, ఈ సదస్సును ఎవరు నిర్వహిస్తారు అంటే ఏ సంస్థలు నిర్వహిస్తారు, మొట్టమొదటి ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది. సో ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. అభ్యర్థులు నేను కోరుకునేది ఏంటంటే మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్ ఈ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. మీరు ఇచ్చే సపోర్ట్, ఎంకరేజ్మెంట్తో మరింత ఉత్సాహంతో, ఎనర్జీతో మీకు క్లాసెస్ని అందిస్తూనే ఉంటాను. అండ్ ఇక్కడ రోజు అడుగుతున్న ఒక ప్రశ్న ఎంతటి ఇంపార్టెన్స్ ఉంటుంది అంటే రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయి అని వేటినైతే నేను భావిస్తున్నానో వాటిని రోజు ఒకటి చొప్పున అడుగుతున్నాను. మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. వీడియోని చూస్తున్న వారు దాదాపు వేలాది మంది అభ్యర్థులు, కానీ కామెంట్ బాక్స్లో సమాధానాన్ని మాత్రం వందలాది మాత్రమే ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇచ్చే ప్రయత్నం చేయండి. రేపటి రోజున ఈ ప్రశ్నకి కంప్లీట్గా క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి ఒక్కొక్క టాపిక్ని చూద్దాము. ఇక ఈరోజు టాపిక్స్ని ఒకసారి క్విక్ రివిజన్ చూస్తే, సో ఫస్ట్ పెరు అధ్యక్షురాలు దినా బోలువాటే ఉద్వాసనకు గురయ్యారు. ఇక అటకామా డిజర్ట్ ఇటీవల పుష్పాలతో వికసిస్తూ వార్తల్లోకి వచ్చింది. అండ్ భారత అమ్ముల పొదిలోకి మార్ట్లెట్ క్షిపణి ఏ దేశం నుండి, అండ్ భారత్ బ్రిటన్ కనెక్టివిటీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభము ఏ దేశాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఉద్దేశం ఏంటి,
అగ్రిఎనిక్స్ ప్రోగ్రామ్ అనేది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో, ఉద్దేశము. అండ్ సవల్కోట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏ నదిపైన, ఏ ప్రాంతంలో, ఇప్పుడు ఎందుకు వార్తల్లో నిలిచింది. అండ్ భారత్లో 3 ప్రధాన పోర్టులు గ్రీన్ హైడ్రోజన్ హబ్లుగా గుర్తింపు పొందినాయి మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ నుండి. ఆ 3 పోర్టులు ఏంటి, ఎక్కడ ఉన్నాయి. అండ్ IUCNలో కొత్త సభ్య దేశంగా అర్మేనియా. అండ్ కార్మికుల కోసం నీతి ఆయోగ్ AI రోడ్ మ్యాప్ని విడుదల చేసింది. ఏ కార్మికుల కోసం, ఇన్ఫార్మల్ సెక్టర్లో పనిచేసే కార్మికుల కోసము. భారతదేశంలో సోలార్ అండ్ విండ్ ఎనర్జీ ఎలాంటి రికార్డుతో ఉంది, ప్రస్తుత సంవత్సరం మొదటి అర్ధభాగంలో. ఇక ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్పార్క్ 4.0 కార్యక్రమం అనేది ప్రారంభమైంది. అండ్ మైక్రో ఫైనాన్స్ భారతదేశంలో సూక్ష్మ రుణాలు డిఫాల్ట్స్ పెరుగుదల నమోదైందంట. అండ్ BWF అథ్లెట్స్ కమిషన్లో మరొకసారి PV సింధు 3వసారి అవకాశం ఇచ్చారు తనకి. ఇక ఈరోజు ప్రశ్న 9th ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది, థీమ్ ఏంటి, ఈ సదస్సును ఎవరు నిర్వహిస్తారు, మొట్టమొదటి ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో జరిగింది, ప్రారంభమైంది. ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయి అనుకోండి, నో నీడ్ టు వర్రీ. రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాము. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.